హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మీ స్వప్న. ఏం లేదు ఫ్రెండ్స్, నేను వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నాను. ఇప్పుడు మనం కలశం పెట్టింది కొబ్బరికాయ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనం కొడతారు. చాలామంది ఏం చేస్తారంటే కొడతారు అనమాట. కొబ్బరికాయను కొట్టేసి అమ్మవారిని యథాస్థానంలో పెడతారు. నేను ఈ కొబ్బరికాయ కొట్టాను ఫ్రెండ్స్. ఏం చేస్తానంటే ఒకసారి చూడండి. ఇదిగో ఇలా పెడతానండి. ఎవ్రీ ఇయర్ ఇలా పెడతాను అనమాట. ఇవి ఇప్పుడు కొత్తది కట్టినప్పుడు ఇవి తీసేసి మళ్ళీ అది కట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇది తీసేసి మళ్ళీ కొత్తది పెట్టుకోవాలన్నమాట. ఇలా కట్టుకుంటే చాలా మంచిది. దేవుడు ఎప్పుడు మనకు ఈ గుమ్మం ఎదురుగా అన్నమాట, మనకు చాలా రక్షణగా ఉంటుంది. ఈ కొబ్బరికాయ ఇక్కడ క్లాత్ కనిపిస్తుంది కదా, ఈ క్లాత్లో కట్టేసి పెడతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ఇది అమ్మవారికి వాయనం ఇచ్చినది. ఇవి నెయిల్ పాలిష్, దాల్చిన చెక్క, ఇవన్నీ. ఇవి ఏం చేయాలంటే ఈ మూడేమో కడప దగ్గర కట్టాలి. ఇవి రెండు ఏమో, ఒకటి మనం మనీ పెట్టుకుంటాం కదా అల్మారీలో, దాంట్లో ఒకటి పెట్టుకోండి, మీ బ్యాగ్లో ఒకటి పెట్టుకోండి, చాలా మంచిది. ఇవి ఏమో అమ్మవారిది 108 పేర్లు చదివి అర్చన చేసినవి. ఇవి కూడా మనం అల్మార్లో పెట్టేసుకోవచ్చు, లేదంటే దేవుడి ముందు ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట, గుడిలో. ఇంకా కుంకుమార్చన చేసింది. ఈ కుంకుమ అమ్మవారు పెట్టిన కుంకుమ, ఇవన్నీ ఒక దగ్గర కలుపుకొని మనం రోజు పెట్టుకుంటే కూడా చాలా మంచిది. అమ్మవారి కింద ఉన్న బియ్యము, అది మనము స్వీట్ అన్నం వండుకోవాలన్నమాట, బెల్లం అన్నం, పరమాన్నం. ఇప్పుడు మీకు పసుపు కొమ్ములు చూపించాను కదా, అక్కడ ఇలా 3 కట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఉంది చూడండి, ఇవి తీసేసి అవి కట్టుకోవాలి. ఓ మంచి రోజు చూసేసి సోమవారం లేకుంటే మంగళవారం కట్టుకోండి. ఇట్లా దాల్చిన చెక్క మీద డాలర్ రాసేసి అల్మార్లో పెట్టుకోండి. మీరు మనీ ఏడే పెడతారు అక్కడ పెట్టేసుకోండి. ఇవి లవంగాలు, ఇలాచి అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. ఇవి మీరు ఏం చేయండి అంటే ఇక్కడ గుడిలో పెట్టేసుకోండి, ఒక గిన్నెలో పెట్టేసి. అమ్మవారికి కాజల్ పెట్టాను, కాటిక. ఇది మీకు చిన్నపిల్లలు మీరు కంటికి కాటిక పెట్టుకుంటే మీరు పెట్టేసుకోండి. ఇది కూడా అమ్మవారిని యథాస్థానం పెట్టినప్పుడు ఫస్ట్ ఒక కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు అమ్మవారిని కలశాన్ని లేపి యథాస్థానం ప్రదేశాయ అని చెప్పేసి అండి. ఇక్కడ ఉన్న ప్రసాదంలో శక్తి చాలా ఉంటుంది. అన్నీ మంచి చిన్న చిన్న ముక్కలు కోసేసి అందరికీ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.